పెత్తందారులపై పోరాటంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయానికి నిలువెత్తు సాక్ష్యం ఈ స్టోరీ. అంతేకాదు వైఎస్ జగన్ను విమర్శించే వంకర బుద్ధులకు వణుకు పుట్టించే స్టోరీ కూడా. గెలుపంటే ఏంటో, గెలవడం ఎలాగో చాటి చెప్పే జగనంత కుటుంబం గెలుపు స్టోరీ ఇది. చూసేయండి జగనంత ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల పథకాలను అమలు చేస్తూ సంక్షేమ రథసారథిగా పేరు పొందారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమ పథకాల అమలులో తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా సీఎం జగన్ ప్రజల మనసులు గెలుచుకున్నారు. కులం, మతం, రాజకీయ పార్టీ అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందజేసి మనసున్న ముఖ్యమంత్రి అని నిరూపించుకున్నారు. ఈ నిజానికి నిలువెత్తు రూపం గంగాధరరావు కుటుంబం. ఇక్కడ పొలంలో ధాన్యం రాసులను ఎత్తుతున్న ఈ రైతు పేరు కురాకుల గంగాధరరావు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం కట్టమూరు గ్రామానికి చెందిన గంగాధరరావుది వ్యవసాయ కుటుంబం. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్న గంగాధరరావుది ఉమ్మడి కుటుంబం. ఇక్కడే మరో విశేషం కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇవాల్టి వరకు ఏకంగా 9 సంక్షేమ పథకాలను అందుకుంటున్న కుటుంబం ఇది. గంగాధరరావు భార్య సుబ్బలక్ష్మికి 1 ఎకరా పొలం ఉంది. ఏటా రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుకుంటున్నారు సుబ్బలక్ష్మి. రైతు భరోసా ఆర్థిక సాయంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రయోజనం కూడా పొందుతున్నారేమి. ఇంకా డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న సుబ్బలక్ష్మికి వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ పథకం లబ్ధి కూడా పొందుతున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి ఈ సుబ్బారావు గారి ఫ్యామిలీకి ఈ 4 ఏళ్లలో సుమారు 10 పథకాల వరకు లబ్ధి పొందారు సార్. వీళ్ళు బేసిక్గా వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి లబ్ధి పొందారు. తర్వాత మా అమ్మగారు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది. 2 విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి జేవిడి విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది. అలాగే మేడం గారు ఉన్నారు, ఆవిడకి డ్వాక్రా నుంచి సున్నా వడ్డీ వచ్చింది. అలాగే ఆశ కూడా లబ్ధి పొందారు సార్. సుమారు 4 లక్షల రూపాయల వరకు ఈ 4 ఏళ్లలో లబ్ధి పొందారు. ఇక గంగాధర్ తండ్రి సుబ్బారావు గారికి ప్రతి నెల 2750 రూపాయలు పింఛన్ అందుతోంది. ఇక గంగాధర్ కుమార్తె శుభప్రసన్న ఇంటర్లో ఉండగా అమ్మఒడి అందుకుంది. డిగ్రీలోకి వచ్చాక జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద ఆర్థిక సహాయం అందుకుంటోంది. ఇలా ఈ కుటుంబానికి గడిచిన 4 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల వరకు నవరత్నాల పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందింది. కట్టమూరు వెళ్లి గంగాధరరావు ఏ పార్టీకి చెందిన వారిని అడిగితే అక్కడ వినిపించే సమాధానం టీడీపీ అని. 2019కు ముందు వరకు గంగాధరరావు కుటుంబం చంద్రబాబు అన్న, టీడీపీ అన్న ఎంతో అభిమానించేవారు. అయితే సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాచురేషన్ పద్ధతిలో ఆ గ్రామంలో ఎవరికీ అందని విధంగా నవరత్నాల పథకాల ద్వారా గంగాధర్ కుటుంబం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆ గ్రామంలో ఒక చక్కని ఇల్లు కట్టుకున్నారు. కుమార్తెకు వివాహం చేసి పంపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో తమకు ఎలాంటి సంక్షేమ పథకం అందలేదనంటోంది గంగాధరరావు కుటుంబం. సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని వారంతా ముక్త కంఠంతో ఖండించారు. మరోసారి వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా రావాలని ఆ కుటుంబం అంతా మనసారా కోరుకుంటోంది. ఆర్థిక ఆసరా ఇచ్చేది సోమరితనం అని చెప్పేది, చెప్పగలిగేది సొంత కష్టంతో గెలవలేని మాయగాళ్లే. అందులో డౌట్ లేదు. సీఎం జగన్ ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలను అందిపుచ్చుకుని గతం తాలూకు చిరాకుల్ని, చికాకుల్ని వదిలించుకుని చింతలేని కుటుంబంగా మార్పు చెందింది గంగాధర్ కుటుంబం. చెరుగని చిరునవ్వులతో, చెక్కు చెదరని సంతృప్తితో జగనన్న కుటుంబంలో చేరిపోయిన ఆ నిండైన కుటుంబంతో మా కాకినాడ కరెస్పాండెంట్ రాజు జరిపిన చిట్చాట్ చూద్దాం. గడిచిన 4.5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో శాచురేషన్ విధానంలో సంక్షేమ పథకాలను అందించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కులం, మతం, రాజకీయ పార్టీ అనే తారతమ్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలని ఇంటి వద్దకే తీసుకెళ్ళి వారికి నేరుగా అందించే పద్ధతిని ఆయన అవలంబించారు. గంగాధర్ గారు ఉన్నారు. గంగాధర్ గారు చెప్పండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన గడిచిన 4.5 ఏళ్లలో మీ ఉమ్మడి కుటుంబానికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి? నవరత్నాలు అందినాయండి. నవరత్నాలే కాకుండా ఇంకా 2-3 ఎక్స్ట్రా అందినాయండి. మామూలుగా ఇది విద్యా దీవెన, 0 రుణమాఫీ, రైతు భరోసా, ఇదేంటి అన్నీ పడ్డాయండి. అవన్నీ కూడా మా మిసెస్ పేరునే ఉన్నాయండి. అన్నీ ఆవిడ పేరున పడ్డాయండి. పాపకు కూడా అన్నీ పడ్డాయండి. అన్నీ గతంలో మీరు ఎవరిని అభిమానించేవారు? ఆయన ఉన్నప్పుడు
ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలాగ ఉంది? ఆయన ఉన్నప్పుడు అంటే అండి, ముందు పార్టీ అయితే తెలుగుదేశం ఉండేదండి. తెలుగుదేశంలో ఉండేవాళ్ళు అండి. తెలుగుదేశంలో ఇంకా ఈ పార్టీ ఆ పార్టీ అన్నీ చూడకుండా అన్ని పార్టీలకు కూడా సమానంగా అందుతున్నాయండి ఈ పథకాలన్నీ. చంద్రబాబును అభిమానించినప్పుడు కూడా మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయండి. ఖచ్చితంగా అన్ని పథకాలు కూడా వచ్చినాయండి. అంతేగాని ఇటు తెలుగుదేశం అని ఏమి చూడలేదండి. అన్ని పథకాలు కూడా అందించారండి. మీకు ఎంత పొలం ఉంది? మీకు ఎలాంటి పథకాలు వచ్చాయమ్మా? నాకు ఎకరం పొలం ఉందండి. నాకు అన్ని పథకాలు వచ్చాయండి జగనన్న వల్ల. రైతు భరోసా వచ్చిందండి, విద్యా దీవెన వచ్చిందండి, జీరో వడ్డీలు వచ్చినాయండి, నష్టపరిహారం డబ్బులు పడ్డాయండి, డాక్రా రుణమాఫీ డబ్బులు వచ్చాయండి. అన్ని ఈ డబ్బులన్నీ కూడా మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? పిల్లల చదువు విషయంలో కానీ, లేకపోతే మీరు కుటుంబ విషయాలకి మనకి మరి లోటు లేని లోటు తీర్చాడు కదండి. కుటుంబ విషయాలకి అన్నీ కొంచెం జలతగా చేసుకున్నామని డబ్బులు ఇవ్వడంతో. లేకపోతే చేసుకోకుండా అలాగా కొంచెం చేసుకునేవాళ్ళం అండి. గతంలో మీరు చంద్రబాబును బాగా అభిమానించి టీడీపీలో ఉండేవారు కదా, ఆ హయాంలో ఎలాంటి పథకాలు మీకు అందాయి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు అందాయి? జగనన్న వచ్చిన తర్వాత పథకాలు బాగున్నాయండి. అన్ని పథకాలు అందినాయండి, బాగున్నాయండి. ముందు పార్టీ అంత పథకాలు పెట్టలేదండి, అన్నీ అమలుపరచలేదండి. ఇప్పుడు ఈ జగనన్న అన్ని పెట్టిన పథకాలండి అమలుపరిచాడండి. అందరికీ అన్నీ అందినాయి కూడానండి. అన్నమాట ప్రకారం నిలబెట్టి అన్ని పథకాలు నెరవేర్చాడండి. అమ్మ, మీరు చెప్పండి, మీ భర్తకి పెన్షన్ వస్తుంది ప్రతి నెల కూడా. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎలాంటి పరిస్థితి ఉండేది? జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎట్లా ఉంది పరిస్థితి? బాగుందండి. జగన్ గారు వచ్చిన తర్వాత బాగుందండి. గతంలో అయితే ఇచ్చినా అంత ఇచ్చేవారు కదా, మీరు చాలా బాగా ఇస్తున్నారు. పంచాయతీ కాడికి వెళ్ళేవారండి, ఇక్కడ ఇంటికి తెచ్చిచ్చేస్తున్నారండి. తెచ్చుకునే వాళ్ళం అండి, వర్షంలో పెట్టుకుని. ఇప్పుడు సరిసద్దా ఇంటికి తెచ్చిస్తున్నారండి. వాలంటరీ జగన్ గారు తెచ్చిస్తున్నారండి. పైన పింఛని కూడా వస్తుందండి, మామూలు బియ్యం కూడా ఇస్తున్నారండి, ఇంటికి తెచ్చే ఇస్తున్నారండి. పెద్ద మీ అనుభవం రీత్యా మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసారు, మీరు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా? జగన్మోహన్ రెడ్డి గారికి పాత వాళ్ళకి చాలా తేడా వచ్చిందండి. ఇప్పుడు బాగా జరుపుతున్నారండి. ఈయన ముందు కొన్ని ఆగిపోయినాయి కానండి, అవి ఏం జరపలేదండి. ఇప్పుడు ఇవన్న మాటలన్నీ జరుపుతున్నాడు జగన్ గారు, జరుపుతున్నారండి. జగన్ గారు ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబెడతాడు, మాట నిలబెట్టుకుంటారంటారు, నిజమంటారా? జగన్ మాట నిలబడతారండి, నిజమండి. అది అంటే అది మీ కుటుంబానికి జరిగిందా మేలు? మా కుటుంబానికి జరిపాడండి, బాగుందండి. మేము ఎగుతులోకి ఏమో పింఛని తెచ్చి ఇచ్చేస్తున్నారండి, బియ్యం ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారండి. ఎన్నాళ్ళ వరకు మరి ఆ తెలుగుదేశం పార్టీలో అయితే దాని కోసం మేము పనిగాడు పడి కూర్చోవలసి వచ్చేది. రేపు మా పని తిప్పుకోరు. ఇప్పుడు చూసిద్దా ఇంటికి తెచ్చి లిగుతులకు తెచ్చి ఇచ్చేస్తున్నారండి 1వ తారీఖు వచ్చులోకి. బాగానే ఉందండి. ఇప్పుడు మీరే బాగా తెలుగుదేశం పార్టీని ఆదరించేవారు కదా? ఆదరించండి. ఏంటండి మేము ఆ పార్టీ ఈ పార్టీ మాకు ఇదేమో ఫీలింగ్ ఏమి ఉండదండి అప్పట్లోని. ఇప్పుడైతే అండి మామూలు జగన్ గారి పార్టీ అంటే మాకు బాగా నచ్చిందండి, మేము ఆయన్నే నిలబెడతామండి. జగనన్న విద్యా దీవెన వల్ల మాకైతే చాలా ప్రాఫిట్ జరిగిందండి. మేమైతే ఇంత చదువుతున్నామంటే దానికి కారణం జగనన్న వేసిన విద్యా దీవెన, స్కాలర్షిప్ అవన్నీ. ముందు పరిపాలనతో చూసుకుంటే ఈ పరిపాలన అయితే చాలా బాగుంది. చాలామంది పేదల కుటుంబాలు డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళకి చదువుకోవాలని ఉన్నా సరే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోవడం వల్ల చాలామంది చదువులు ఆపేశారు. అప్పట్లో చదువుకోకపోవడం వల్ల తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసి పంపించేసేవారు. కానీ ఇప్పుడు చదువుకుందాము అని వాళ్ళకి ఫీలింగ్ ఉన్న జగనన్న సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు చదువుకుంటున్నారు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు. అందరూ చదువుకొని వాళ్ళు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడే చేసుకుంటున్నారు. అనేక సంక్షేమ పథకాలు మాకు అందడంతో పాటుగా ఎంతో ఆర్థిక భరోసాను కూడా అందించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి గంగాధర్ కుటుంబం కోరుకుంటున్న పరిస్థితి. విడిలిస్ట్ వెంకటంతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కట్టమూరు గ్రామం నుండి.